అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా మంది అమ్మాయిలకి యూజ్ అయ్యే టాపిక్ గురించి. సో బ్రా టాప్స్. సో బ్రా అనేది ఏ సైజులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సైజ్ని ఎలా మెజర్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే దాంతోపాటు నా దగ్గర ఉన్న కొన్ని టైప్స్ ఆఫ్ బ్రాస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రా సైజ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అనేది చూద్దామండి. సో బ్రా సైజ్ అనేవి అన్నీ కూడా మనకి ఈవెన్ సైజెస్లో దొరుకుతాయి, ఈవెన్ నంబర్స్లో దొరుకుతాయి. అంటే 32, 34, 36, 38 అలా ఈవెన్ నంబర్స్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. అలానే దాంతోపాటు ABCD అని కూడా ఉంటాయి కదా, మీరు చూసినట్లయితే 32A, 32B అలా కూడా ఉంటాయి. అదేంటి అంటే సో ఫస్ట్ 32A అనేది ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాము. దానిలో 32 అనేది బ్యాండ్ సైజ్ అండ్ A అనేది కప్ సైజ్ అనమాట. సో ఫస్ట్ మనం ఆ బ్యాండ్ సైజ్ ఎలా మెజర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక మెజరింగ్ టేప్ తీసుకోవాలి అండ్ దాంతోపాటు మీరు ఏదైతే కంఫర్టబుల్గా ఉన్నారో అండ్ డైలీ వేర్ బ్రాస్ ఉంటాయి కదా, అది మీరు వేసుకొని దాంతోపాటు అది కంఫర్టబుల్గా ఉందా లేదా, అది మీకు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉందా లేదా అనేది చూసుకోండి. అంటే ఇక్కడ లూజ్ ఉంటాయి కదా, కొన్ని స్ట్రిప్స్ లూజ్ అయిపోతే అది టైట్ చేసుకోవడం అంతా కూడా పర్ఫెక్ట్గా నార్మల్ బ్రా యూజ్ చేయండి. అంటే దాంట్లో ఏమి ప్యాడ్స్ లేకుండా ఏం లేకుండా కంఫర్టబుల్గా డైలీ వేర్ యూజ్ చేసే బ్రా వేసుకుని ఒక మెజరింగ్ టేప్ తీసుకుని మీరు బిలో బ్రెస్ట్ మెజర్ చేసుకోవాలి. సో అది బ్యాండ్ సైజ్ అవుతుందన్నమాట. మీరు చుట్టూరు మెజర్ చేస్తారు కదా, సో మెజర్ చేసేటప్పుడు ఏంటి అంటే అది స్ట్రైట్గా ఉండాలి. అంటే మనకు ఒక్కొక్కసారి మెజరింగ్ టేప్ అనేది పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది కంఫర్టబుల్గా ఉందా లేదా అండ్ స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకొని అది మెజర్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు 32 వచ్చింది. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత మనం ఇప్పుడు కప్ సైజ్ తెలుసుకోవాలి. కప్ సైజ్ కోసం ఏం చేయాలి అంటే మీరు బ్రెస్ట్ సైజ్ని తెలుసుకోవాలి. సో బ్రెస్ట్ సైజ్ మీరు సేమ్ బ్యాండ్ సైజ్ ఎలా కనుక్కున్నారో అలాగే బ్రెస్ట్ చుట్టూ మీరు ఆ మెజరింగ్ టేప్ని పెట్టి మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను, మీకు క్లారిటీ వస్తుంది. సో అక్కడ కూడా మీరు నీట్గా చూసుకోవాలి. అంటే మీరు అది కిందికి పైకి వెళ్లకుండా ఆ మెజరింగ్ టేప్ అనేది ఎగ్జాక్ట్గా ఉండేలాగా చూసుకొని మెజర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది 34 వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇది 32, అది 34 వచ్చింది కదా. సో బ్యాండ్ సైజ్ ఎంత వచ్చింది మీకు? 32 వచ్చింది. అలానే కప్ సైజ్ ఎంత వచ్చింది? 34 వచ్చింది. సో ఇప్పుడు ఆ రెండింటిని మైనస్ చేయాలి. 34 మైనస్ 32 డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. సో అలా అవుతుంది. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. కాబట్టి 2 అంటే ఎంత? B కదా. సో బ్యాండ్ సైజ్ ఎంత వచ్చింది? 32. సో 32B. సో మీ సైజ్ ఏమవుతుందంటే 32B అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏమవుతుంది అంటే ఇప్పుడు బ్యాండ్ సైజ్ మీరు కనుక్కున్నప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను ఈవెన్లోనే ఉంటాయి బ్రా సైజ్ అనేవి అని చెప్పి. బట్ మీకు ఒకవేళ 33 వచ్చింది అనుకోండి, మీరు మాక్సిమం 32 ఆర్ 34లోకి వెళ్ళండి. అంటే మీరు కొంచెం లూజ్గా ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనుకోండి, 34కి వెళ్ళండి. లేదు కొంచెం టైట్గా కావాలనుకోండి 32కి వెళ్ళిపోండి. సో 33 అనేది ఉండదు కాబట్టి మీరు అలా చూస్ చేసుకోవాలన్నమాట. సో 33 వచ్చింది, అది 32 వచ్చింది అనుకోండి, 1 అనుకోండి, A అవుతుంది. డిఫరెన్స్ 1 అయితే 32A అవుతుంది. డిఫరెన్స్ 2 అయితే 32B అవుతుంది. అలా మీరు బ్యాండ్ సైజ్, కప్ సైజ్ తెలుసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా బ్రా సైజ్ ఏంటనేది తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఇది మోస్ట్ పాపులర్ మెథడ్ అనమాట మీరు బ్రా సైజ్ తెలుసుకోవడం కోసం. కానీ ఇంకా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. లైక్ మీరు ఏంటి అంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా ఒకసారి స్టోర్కి వెళ్ళి చూస్ చేసుకున్నా పర్వాలేదు, ఆర్ ఎల్స్ మీ దగ్గర ఉన్న వాటితోనే చూస్ చేసుకున్నా పర్వాలేదు. దానివల్ల కూడా మీకు తెలుస్తుంది. అండ్ డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే మీ స్ట్రిప్స్ అనేవి లూజ్ అయిపోవడం, టైట్ అయిపోవడం అవుతుంది కదా. సో స్ట్రిప్స్ అనేవి బాగా టైట్ అవ్వకుండా చూసుకోండి, లేకపోతే జారిపోతున్నాయి అనుకోండి. సో అలా కూడా అవ్వకూడదు, అలానే టైట్ కూడా అవ్వకూడదు. సో మీకు కంఫర్టబుల్గా స్ట్రిప్స్ అనేవి ఉండాలి. సో ఫస్ట్ అది చూసుకోండి. అండ్ దాంతోపాటు సో మీరు ఇది వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఫుల్గా కవర్ అవ్వకుండా బయటకు వచ్చేసి అలా ఉన్నా కూడా మీకు కంఫర్టబుల్గా ఉండదు అండ్ చూడడానికి కూడా మీకు బాగోదు అనమాట. సో అది కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ దాంతోపాటు వెనకాల మీరు హుక్స్ పెట్టుకుంటారు కదా, సో హుక్స్ పెట్టుకునే
వేసుకున్నప్పుడు అది పైకి వెళ్ళిపోకూడదు, అలానే కిందకి వెళ్ళిపోకూడదు, టైట్ అయిపోకూడదు. సో అది కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ మీరు ఆ స్కిన్కి బ్రాకి మధ్య 2 ఫింగర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అంటే 2 ఫింగర్స్ మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ ఫ్రీగా ఆ 2 ఫింగర్స్ అనేవి ఆ బ్రాకి స్కిన్కి మధ్యలో వెళ్ళాలి. అప్పుడు మనకి మన బ్రా అనేది పర్ఫెక్ట్ సైజ్ అనమాట. సో మీకు ఒకవేళ టైట్గా అయిపోయినా అలా అయితే కనుక అస్సలు యూజ్ చేయకండి. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వాటి వల్ల వస్తూ ఉంటాయంట. సో అది కూడా మీరు బ్రా సైజ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. బట్ మీరు తెలుసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు ఒకవేళ రాంగ్ సైజ్ చూస్ చేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ టైంకి మీకు అది తెలిసిపోతుంది. అది పెద్దది తీసుకోవాలా చిన్నది తీసుకోవాలా అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ బ్రాలో చాలా టైప్స్ ఉన్నాయండి. కప్ సైజ్, టీ షర్ట్, స్పోర్ట్స్ అలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కొన్ని బ్రాస్ చూపిస్తాను. అండ్ అవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి. నేనైతే shayaway.comలో తీసుకున్నాను. అండ్ చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి మీకు అన్నీ కూడా. అంటే 999 రూపీస్కి 3 వస్తాయి, 699 రూపీస్కి 3 వస్తాయి. అలా చాలా అఫోర్డబుల్లో దొరుకుతాయి. అండ్ దాంట్లో అన్ని లింగ్రే కానీ లేకపోతే నైట్ వేర్ కానీ అన్నీ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో నేను అక్కడే తీసుకుంటూ ఉంటాను. అవి మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నా దగ్గర కొన్ని ఉన్నాయి. అంటే నేను వేటికి ఏవి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అనేది చూపిస్తాను. దానివల్ల మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అఫోర్డ్ చేసే ప్రైస్లోనే చాలా బాగా దొరుకుతాయండి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ నేను చూపిస్తున్నాను స్పోర్ట్స్ బ్రా అండి. ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మీరు జిమ్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా వాక్ కానీ యోగా కానీ ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నప్పుడు ఇలాంటి స్పోర్ట్స్ బ్రా అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాంటి టైంలో తప్పకుండా మీరు స్పోర్ట్స్ బ్రా యూజ్ చేయాలి. అప్పుడు యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మీరు తప్పకుండా స్పోర్ట్స్ బ్రాలు యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టీ షర్ట్ బ్రాస్ అండి. ఇదేంటి అంటే మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. టీ షర్ట్ బ్రాస్ ఖచ్చితంగా అందరి దగ్గర ఒకటి ఉండాలండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే టీ షర్ట్స్ వేసుకునేటప్పుడు మీకు షేప్ అది తెలియటం అది చాలా ఆడ్గా కనపడుతుంది అండ్ మనం వేసుకోలేమన్నమాట అన్నీ. సో అలాంటి టైంలో టీ షర్ట్ బ్రాస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో తప్పకుండా అందరి దగ్గర ఒకటైనా టీ షర్ట్ బ్రా అనేది కన్ఫర్మ్గా ఉండాలి. సో ఇది టీ షర్ట్ బ్రా. దీనికి ఏమవుతుంది అంటే కప్స్ అనేవి ఉంటాయి అండ్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది చూసారు కదా చాలా తక్కువ ప్రైస్ అండి. బట్ ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది అండ్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. చాలా బాగుంటుంది అండ్ వెనకాల వచ్చేసరికి లేస్ టైప్లో ఇచ్చారు. సో మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి పుషప్ బ్రాస్ అండి. ఈ పుషప్ బ్రాస్ ఏంటంటే ఎప్పుడైనా మీరు వీ నెక్ డ్రెస్సెస్ కానీ లేకపోతే డీప్ నెక్ ఉన్న డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ కరెక్ట్ మీకు లిఫ్ట్ ఇచ్చేస్తాయి అనమాట. సో చాలా కంఫర్టబుల్గా చాలా నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా మీకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా చూసారు కదా, నేను మ్యాక్సిమం అన్ని ప్యాడెడ్ ఉన్నాయో తీసుకుంటాను. ఇది ప్యాడెడ్ కాదు బట్ లైట్లీ ప్యాడెడ్ అనమాట. సో ప్యాడెడ్, లైట్లీ ప్యాడెడ్, నాన్ ప్యాడెడ్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏది కావాలంటే అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ అయితే ప్యాడెడే ప్రిఫర్ చేస్తాను. సో నాకు అవి కంఫర్టబుల్గా ఉంటాయి. చాలా స్మూత్ ఉంటుంది అనమాట. క్లాత్ అంతా కూడా చాలా స్మూత్ ఉంటుంది అండ్ నేను ఇది ఆల్రెడీ 3-4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకు ఎలాంటి కలర్ కానీ లేకపోతే వీటి వల్ల ఏ ప్రాబ్లం అయితే నాకు రాలేదు. సో నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి. ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసేది అయితే ఇదే. బట్ ఇది కూడా మీకు మ్యాక్సిమం టీ షర్ట్స్కి వాటికి బాగుంటుంది. అండ్ మీరు ఇది ఒకవేళ ప్యాడెడ్ వద్దు, దీంట్లో ప్యాడెడ్ తీసుకున్నాను నేను అండ్ ఇది వద్దు ప్యాడెడ్ వద్దు అని అనుకుంటే మీరు దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ హోల్ ఉంది కదా, సో ఇది హోల్ అనమాట. సో నేను మీకు రిమూవ్ చేసేస్తాను. సో రిమూవ్ చేసుకోవాలనుకుంటారు రిమూవ్ చేసేసుకోవచ్చు, ఆర్ఎల్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. సో ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ చాలా ఏంటంటే చాలా వరకు మీకు సెట్ అయిపోతుంది అనమాట. అంటే మీరు నార్మల్గా డైలీ వేర్ యూజ్ చేసుకోవాలన్నా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది నెక్స్ట్ వన్. ఇవే అండి. అండ్ వీటి ఇంకా టైప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉంటాయి. స్ట్రాప్లెస్ బ్రాస్ ఉంటాయి, లేకపోతే బ్రేలెట్ అనే ఉంటుంది. సో స్ట్రాప్లెస్ బ్రాస్ అంటే మీరు ఏదైనా స్లీవ్లెస్ వేసుకున్నా ఆర్ఎల్స్ మీరు ఏమైనా సన్నగా ఉన్న వాటికి వేసుకున్నా అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఆర్ఎల్స్ ఇక్కడ ఇప్పుడు నెట్ వచ్చేలాగా యూజ్ చేస్తున్నాం కదా, సో అలాంటి టైంలో స్ట్రాప్లెస్ బ్రాస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే బ్రేలెట్ ఏంటంటే కొంచెం ఏదైనా సన్నగా ఉండే ఉంటాయి కదా, స్లీవ్లెస్ ఉండి ఇక్కడ సన్నగా ఉంటాయి కదా ఇక్కడ స్లీవ్స్. సో అలాంటి టైంలో అలాంటి బ్రేలెట్స్ కానీ లేకపోతే మోడర్న్ టాప్స్కి కూడా బ్రేలెట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. సో అలా
డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి కానీ వేరియంట్స్ అనేవి కానీ ఉన్నాయి. బట్ నేను చూపించినవి మెయిన్ అనమాట. సో ఇవి ఖచ్చితంగా ప్రతి అమ్మాయి దగ్గర ఉండాలి. సో అలా ఉంటే మీకు చాలా వరకు అన్ని డ్రెస్సెస్కి బాగా సూట్ అయిపోతాయి. మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్కి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని డ్రెస్సెస్ మీరు వేసుకోవచ్చు. అదే వేసుకోవాలి, ఇది నాకు కంఫర్టబుల్గా లేదు అలా ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే మీరు సైజ్ మంచిగా తెలుసుకోండి. దాని తర్వాత మీరు హ్యాపీగా ఆన్లైన్లోనే ఇలా ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో నాకైతే ఇవి చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ చాలా నేను 3-4 months నుంచి ఇవి యూజ్ చేస్తున్నాను. నాకైతే ఏ ప్రాబ్లం అనిపించలేదు. అంటే కొంచెం లూజ్ అయిపోవడం కానీ లేకపోతే కలర్ పోవడం కానీ అలా అయితే నాకు ఏమీ అనిపించలేదు. నేను మెషిన్ వాషే చేసేస్తాను. బట్ నాకు బాగానే అనిపించాయి, బాగున్నాయి కూడా. సో మీరు కూడా ఏదైనా అఫోర్డబుల్ ప్రైస్లో వెతుకుతున్నారు మంచి బ్రాస్ కోసం అని అంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ మీ సైజ్ తెలుసుకుని దాని తర్వాతే ఆర్డర్ చేయండి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో గురించి ప్రతి అమ్మాయికి తెలిసేలాగా షేర్ చేయండి. అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలానే వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. చూడాలి లింక్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి సేమ్ అని అనుకుంటే మీ సైజెస్లో చూసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్. సో మీరు కూడా ఇలా షాప్ చేయాలనుకుంటే దీంట్లో కనుక మీరు షై అవే అని చెప్పేసి గూగుల్ చేయండి. ఫస్టే మీకు చూపిస్తుంది shyiaway.com అని చెప్పి. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తాయండి. లైక్ ప్యాంటీస్ కానీ, బ్రాస్ కానీ, నైట్ వేర్ కానీ, ఇంకా అన్నీ కనబడతాయి. అండ్ మీకు ఏదైతే ఆఫర్స్ రన్ అవుతున్నాయో ఆ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, 999 రూపీస్కి 3 బ్రాస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇంకా బ్రేలెట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ దీంట్లోనే చాలా సైజెస్ వేరియంట్స్ ఉంటాయి. సో మీరు సైజ్ కూడా మీరు ఆప్షన్ లాగా పెట్టుకుంటే ఫిల్టర్ చేసుకుంటే మీ సైజెసే మీకు కనబడతాయి అనమాట. సో చూసారు కదా, చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ కూడా 3 బ్రాస్ 999 రూపీస్ అండి. అండ్ దాని తర్వాత మీరు పైన చూస్తున్నారు కదా, అంటే మీరు స్టైల్ కానీ సైజ్ కానీ మీరు అక్కడే పెట్టేసుకోవచ్చు. అప్పుడు మీ సైజెసే కనబడతాయి. సో బ్రాస్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయి. సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే మీకు చూపిస్తుంది. అంటే ఫుల్ కవరేజ్ అలా ప్రతిదీ ఉంది కదా. సో టీషర్ట్ బ్రా, ప్యాడెడ్ బ్రా, పుషప్ బ్రా అలా మీరు ప్రెస్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కనే ఆఫర్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. అండ్ ఫస్టే మీరు చూసినట్లయితే డిస్కౌంట్ కూడా వస్తుందండి ఫస్ట్ టైమ్. అండ్ ఇక్కడ నైట్ వేర్ ఉంది, షేప్ వేర్ ఉంది, స్పోర్ట్స్ బ్రా, యాక్సెసరీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఆఫర్స్ జోన్ అని మీకు చివర్లో కనబడుతుంది కదా, ఆ ఆఫర్స్ జోన్లో వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఆఫర్స్ ఏం రన్ అవుతున్నాయి అనేది కూడా చూపిస్తుంది. సో నైట్ వేర్లో కూడా మీకు మోడల్స్ ఉంటాయండి. ఫుల్ లెంత్, హాఫ్ లెంత్ అలా మీకు మోడల్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మీకు అక్కడే కనబడుతుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫర్ జోన్ అనమాట. సో చూసారు కదా, 3 బ్రాస్ 999 రూపీస్, 3 ప్యాంటీస్, 5 ప్యాంటీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా కనబడతాయండి. మీరు ఆ ప్రైస్లోనే కావాలనుకుంటే ఆ ప్రైస్లోనే చూసుకోవచ్చు. 399లో కావాలి, 499లో కావాలి అని. సో ఇవన్నీ మీకు ఆఫర్స్ అనమాట. ఇన్ని టైప్స్ ఉంటాయి బ్రాస్లో కూడా. సో అంతేనండి. మీరు ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను చూపించినన్ని మీకు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కన్ఫర్మ్గా ట్రై చేయండి ఒకవేళ మీరు అఫోర్డబుల్ ప్రైస్లో వెతుకుతున్నారు అంటే కనుక. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కలుస్తానైతే. బాయ్.